రజనీ గారు దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొన్న మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసేస్తే ఈ అంబటి రాంబాబు గారు లేదా కాకూరు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ ఏదో పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చేటాడు, అసలు ఏమీ లేదు, ఏదో షో తప్ప ఆయన వచ్చిన దానికి అర్థమే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు వీడు గత 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక శంకుస్థాపన లేదు, తట్టడి మట్టే లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు తీర్పు చెప్పినా కూడా కనీసం వాళ్ళ దానిలోంచి కూడా వాళ్ళు మంచిని తీసుకోలేరంటారా? ఎలా చూడాలి ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యలు కానీ? సార్, వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, అమరావతి అనేది సైబరా టవర్స్ని మించిపోయేంత సృష్టిగా జరుగుతుంది అనేది ఏదైతే చంద్రబాబు గారి స్టేట్మెంట్. చంద్రబాబు గారి పరిజ్ఞానం, విజనరీ, ఒక ప్రధానమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కింది అధికారులను పంపించడమే కాకుండా నేను కూడా ఎంతగానో గమనించాను బాబు గారి విజనరీ గురించి తెలుసుకోవడానికి. అని మాకు అంతు చిక్కనటువంటి సీక్రెట్ ఆయనటువంటి పరిజ్ఞానం, ఆయనటువంటి మనోజ్ఞానం అనేది. సో ఇటువంటి విషయాల్లో ప్రధానమంత్రి స్థాయి పొగుడుతుంటే ఎంత సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితి అమరావతి ప్రజలది, రాష్ట్ర ప్రజల భాగ్యంది. సో వీటిని చూసి కుళ్ళుకొని ఏడ్చేటటువంటి ఈ తొట్టిగాయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. ఎందుకంటే అమరావతి ఎలా జరుగుతుంది, అసలు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, అసలు ఇక్కడ కట్టించిపోయే భవనాల గురించి ఒక వీడియో డిస్ప్లే చేస్తుంటే కళ్ళెమ్మట నీళ్లు పాడిన పరిస్థితి అమరావతి రాష్ట్ర ప్రజలదండి. ఇదే అమరావతి ఈరోజు దేవతల రాజధాని అనేది ఎంత నిజమో, అదే రకంగా బౌద్ధునికి సంబంధించినటువంటి ఒక పెద్ద శిలాస్థాపితం, ఒక చారిత్రక స్తూపం లాంటిది అనేది అమరావతి అనేది ఎంత వాస్తవమో, ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి అమరావతి శివాలయం గురించి, అదే రకంగా అక్కడ పారేటటువంటి కృష్ణానది గురించి, మంచినీటి సౌకర్యం ఉన్న దాని గురించి, కట్టే కట్టడాల గురించి, వచ్చే కంపెనీల గురించి మాట్లాడుకుంటే కోకొల్లలైపోతుంది. వీటన్నిటినీ వదిలేసి చాక్లెట్ ఇచ్చారు, బిస్కెట్ ఇచ్చారు అంటే వారి జ్ఞానం అంతవరకేనండి. వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం, వాళ్ళ ఎదుగుదల లేని మైండ్కి క్యూసెక్కులు ఎంతో, లేకపోతే డ్యాముల గురించి కూడా నాకేం తెలుసు వాడి గురించి అని మాట్లాడినటువంటి అంబటి రాంబాబు అన్నయ్య గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకొని పడిపోయినటువంటి వారి పార్టీ జెండాని మళ్ళీ లేపే ప్రయత్నం మనం ఎందుకు చేయాలండి? సో 11కి ఇచ్చారు, నామం పెట్టారు, గోవిందా అనుకోమన్నారు, కనీసం చేసిన పాపాలన్నా పోతాయి అనుకున్నారు. అయినా సరే ఇంకా కూడా అవతల వ్యక్తి మీద దుమ్మెత్తిపోయాలని చూసేటటువంటి ఇటువంటి కుజ్ఞానుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఎనీవే, నిజంగా మొన్నటి రోజు ఒక శివ కళ్యాణం, ఒక వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం అనేటటువంటి పరిస్థితుల్లో అమరావతి ప్రజలు నిజంగా సంతోషపరం అండి. ఎందుకంటే త్రిమూర్తులు ఒకే స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకేసారి చూస్తే భక్తుల సంతోషానికి అవధులు లేని పరిస్థితిలాగా మోడీ గారిని, చంద్రబాబు గారిని, పోరాడే పటిమగల్ల పవన్ కళ్యాణ్ గారిని, సో విజనరీ ఉన్న వ్యక్తిని, అంతకు మించి సెంట్రల్ నుంచి మనకి ఎంతో డబ్బు పంపించేటటువంటి గొప్ప వ్యక్తిని, వీళ్ళందరినీ ఒకేసారి చూస్తే నిజంగా ఆ సంతోషానికి అవధులు లేవండి. ఎనీవే, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కంటే అమరావతి ఎంత గొప్పగా డెవలప్ అవుతుందో, గతంలో రజనీకాంత్ గారు కూడా ఒకానొక రోజు స్టేజ్ మీద ఇదే మాట అంటే కొన్ని కుక్కలు మొరుగుతాయి, కొంతమంది మాట్లాడతారు అంటూ స్టేట్మెంట్ ఇస్తే ఆయన చెన్నై సాక్షిగా కొన్ని అద్భుతమైన స్టేట్మెంట్లు ఇచ్చారండి. మురిగే కుక్కలు లేని ఊరు లేవు, విమర్శించలేని నోళ్లు లేవు, వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు అన్నటువంటి స్టేట్మెంట్ మనందరికీ గుర్తుండాలి. సో మళ్ళీ మనం ఈ చాక్లెట్ సామెత గురించి అదే స్టేట్మెంట్ ఇద్దాం. చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి, ఉచిత పథకాలు ఇచ్చి అభివృద్ధి చేయకుండా వదిలిపడేసిన మీలాంటి వారికి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా కూడా మళ్ళీ మీరు జనాల్లోకి వచ్చే స్టేట్మెంట్లు ఇస్తుంటే చాలా దారుణం అనిపిస్తుందండి. సో ఈ రోజున లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఏపీకి సంబంధించి సిట్ ఆల్రెడీ విచారణ కొనసాగిస్తుంది. కసిరెడ్డి ఇప్పటికే కాల్ డేటాకు సంబంధించి కానీ, లేకపోతే అతను చెప్పిన వాస్తవాలకు సంబంధించి కానీ అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నా కూడా ఆయన మాత్రం చాలా గంభీరంగా 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, అసలు వీళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎలా మేడం ఇది ఆ చిత్రత ఎలా అంటారు? గొర్రెపోతు గంభీరం చూసారండి ఎక్కడన్నా? భయంగా వణికిపోతున్న పరిస్థితుల్లో కూడా అదేదో పాపం ధైర్యంగా ఉన్నట్టు నటించలేక చచ్చిపోతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకోవాలంటే 100 కోట్ల స్కామ్లోనే అసలు అక్కడ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ గారు లాంటి వారు, లేకపోతే పాపం కల్వకుట్ల కవిత ఒక లేడీని సైతం ఏమాత్రం ఉపేక్షించకుండా లోపలేసినటువంటి పరిస్థితి మనం చూసినాం గతంలో లిక్కర్ స్కామ్, ఒక ఈడీ స్కామ్లో. మరి 1000 కోట్లు దారి మళ్ళీపోయినాయి, దేనికి లెక్కలేదు, ఇన్ని కోట్లు ఎటెలిని,
ఏ రకంగా వెళ్ళినాయి అనేది ఎంక్వైరీ చేస్తుంటే ఈడీకి కూడా అంత చిక్కనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. 100 కోట్లకే అంతమంది లోపలికి వెళ్ళిపోతే 1000 కోట్లు దారి మళ్ళిచ్చి ఎంతో ధైర్యంగా ఈరోజు కసిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే గతంలో A1 A2 లెక్కల దేశాలు దాటి వెళ్ళి పెద్ద పెద్ద బ్యాంకర్లను ప్రత్యేక దీవిలో కలిసి వాళ్ళ హవాలా డబ్బులను దాచిపెట్టింది. మరి కసిరెడ్డి ఎక్కడి నుంచి తెచ్చాడు? A1 A2 విడిపోవడం ఏంటి? ఆశ్చర్యంగా లేదు. A2 మళ్ళీ బయటకు వచ్చేసి దీనికి అంతటి కారణం కసిరెడ్డిని అనవసరంగా జగన్ రెడ్డికి దగ్గర చేసాం. అరే జగన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పిచే వుడ్ అనేటటువంటి నువ్వు ఈరోజు ఇవన్నీ వదిలేసి వ్యవసాయం చేసుకుంటానంటావు. వ్యవసాయం చేసేవాడికి కూడా ఆశ్చర్యం అవుతుంది. మేమే పొలం చేయలేక భూముల్లో నష్టం వచ్చి మేము చేస్తుంటే పెద్ద పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ 1000 కోట్లకు అధిపతి నువ్వు వచ్చి మాతో పాటు వ్యవసాయం చేస్తానంటావు ఏంటని వాళ్ళకి అర్థం కావట్లా. కానీ మీ రాజకీయ చతురత ఎలా ఉంటుందంటే ఇద్దరుగా విడిపోవడం, ఒకళ్ళుగా బయటికి వెళ్ళడం, ఇంకొకరి పేరు ప్రస్తావించడం. మరి కసిరెడ్డి అనే పేరు ప్రస్తావించినటువంటి విజయసాయిరెడ్డిని మాదచ్చోద్ అన్నటువంటి కసిరెడ్డి, అదే రకంగా విజయసాయిరెడ్డి గారు దీని వెనకాల జగన్ రెడ్డి ఉండొచ్చు అవి నాకు తెలియదు, కానీ కసిరెడ్డిని అనవసరంగా దగ్గర చేసి తప్పు చేసినాను. అరే కసిరెడ్డిని ఎవరికి దగ్గర చేసినావయ్యా? జగన్ రెడ్డికి. మరి దీని వెనకాల కర్త కర్మ క్రియ జే బ్రాండ్స్ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే మరి ఈడీకి సిబిఐకి వారికి ఎందుకు తెలియట్లేదో మాకు అర్థం కావట్లా. జే అంటే ఏంటి? జై అంటే జై జగనా? మరి జే బ్రాండ్స్ అధినేత ఎవరు? అదాన్ డిస్టిలరీస్ ఎవరివి? ఆగ్రో డిస్టిలరీస్ ఎవరివి? ఎస్పీ ఆగ్రో కొన్ని భయంకరంగా డిస్టిలరీస్ ని ఆక్యుపై చేసినారే. వీటన్నిటికీ కర్త కర్మ ఎవరు? చంటి పిల్లోడిని, ఒక రిక్షా వాడిని, ఒక ఆటో వాడిని, ఒక కూలి పని చేసుకున్న వాడిని తెలుస్తుంది. మరి ఈడీ ఎందుకు ఎంటర్ అవుట్లా? ఒకసారి ఈడీ ఎంటర్ అయితే 1000 కోట్ల స్కామ్ బయటకు వస్తుంది కదా. కనీసం ఎంత సరుకు అమ్మారో మీకు లెక్క తెలియట్లేదు అంటారు. ఒక బామ్మగారిని అడిగితే తెలుస్తుంది. ఆవకాయ పచ్చడి ఎంత పెట్టారమ్మా అంటే ఎంత ఉప్పు వాడారు, ఎంత కారం వాడారు, ఎంత ఆవు పిండి వాడారు, ఎంత ఇంకో పిండి వాడారు, ఇవన్నీ కలిపి ఎంత నూనె వాడారో తెలిసిపోతే ఎంత పచ్చడి తయారైందో చెప్పగలరు. సో దీంట్లో లాజిక్ మిస్ అవ్వకండి మీరు ఎప్పుడు. ఎందుకంటే ఎంత సరుకు డెలివరీ అయిందని మీకు తెలియకపోతే దాని వెనకాల వాడేటటువంటి ముడి ఇంధనాలు, ఏదైతే ముడి సరుకులు, లేకపోతే దానికి వాడిన కరెంటు బిల్లు ఖర్చు, ఇవన్నీ లెక్క తీస్తే ఎంత సరుకు ప్రొడ్యూస్ అయిందనేది మనకు తెలుస్తుంది. సో అంత సరుకు బయటకు వెళ్తున్నప్పుడు ఇంతకి మాత్రమే బిల్లులు ఇచ్చి మిగతా ఇంత లేయర్ల రూపంలో ఎటువైపు దారి మళ్ళని ఈ కసిరెడ్డి పాత్రదారుడు కదా. మరి జగమెరిగిన సూత్రధారుడైనటువంటి గౌరవ వ్యక్తి మీకు ఎందుకు కనపట్లేదు? జగమెరిగిన సత్యమా, జగనెరిగిన సత్యమా? సో వీటన్నిటినీ వెలుగులో తీయాలండి. పాపం ఈరోజు విజయసాయిరెడ్డి గారు మారు మనసు పొందుతుంటే మాకే ఆశ్చర్యకరం అవుతుంది. కానీ ఇంత మారు మనసు పొందిన భక్త ప్రవక్త అయినప్పటికీ ఆయన జగన్ రెడ్డి గారి పేరు తెర మీదకి చెప్పట్లే. మిథున్ రెడ్డి గారు అయితే దీంట్లో ఏ స్కాములు లేవు, మీరెందుకు అలా బట్ట బయలు చేస్తున్నారు అంటాడు. అరే స్కాములు ఏమైనా ఉంటే బయటికి వెలికి తీయండి, నా తప్పేమీ లేదని ఒక్కడు చెప్పట్లే. ఏ స్కాములు లేవు, వెలికి తీయకండి అంటాడు. అంటే 100 కోట్లలో ఏం జరిగిందో వీళ్ళకి తెలుసు కాబట్టి 1000 కోట్లు ఇంత డబ్బు దారి మళ్ళిందా అని తెలుసుకుంటే రాష్ట్ర ప్రజలు ఈసారి 11 కాదు కదా 1 ఉన్నా కానీ ఆశ్చర్యం. సో వీటన్నిటికంటే మించి క్వాలిటీ లేని మందు అండి. ఈ క్వాలిటీ లేని మందు వల్ల ఎముకలు, కిడ్నీలు, లివర్లు అన్నీ పోయి కొన్ని అనారోగ్య సమస్యలతో ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు కూడా పనిచేయక ప్రాణాలు వదిలినటువంటి రాష్ట్ర ప్రజల పరిస్థితి తెలుసు. సో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో పెద్ద పెద్ద తలకాయలు రావాలండి. ఎందుకంటే చిన్న చిన్న చేపలను పట్టుకుంటే కిక్కు రావట్లేదండి, పెద్ద సొర పడాలి. ఆ సొర గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంతో గొప్పగా చదువుకున్న ఈడీ సిబిఐ వారికి తెలుసు. ఇప్పటి వరకు సిఐడినే ఇన్వాల్వ్ అయింది. దయచేసి ఈడీ ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే డబ్బు అనే విషయం దీంట్లో ఉంది కదా. 100 కోట్లకే మీరు హడావుడి చేసేసినారు కదా. మరి ఇక్కడ 1000 కోట్లు ఉన్నాయి సార్. పుస్తలు అంటే భార్య మెళ్ళలో పుస్తల దాన్ని తాకట్టు పెట్టేవాడు తాగుబోతు అయితే తాగుబోతుని 20 ఏళ్లకు తాకట్టు పెట్టి ఎంత డబ్బు తీసుకున్నాడు, దాన్ని ఎటువైపు దారి మళ్ళీ ఇచ్చాడనేది ఒకటి ఎత్తైతే అప్పు తీసుకుందే మనం చూస్తున్నాం. కానీ అప్పు కూడా తీసుకోవడానికి లేకుండా 100 రూపాయల సరుకు రెడీ చేస్తే కేవలం 10 రూపాయలే అమ్ముతూ 90 రూపాయలు ఎటువైపు దారి మళ్ళుతున్నాయి. దీంట్లో వాటాదారులు ఎవరు? సో ఇవి ఎక్కడెక్కడ హవాలా దాచిపెట్టినారు అంటే గతంలో మీ అందరూ గుర్తుపట్టుకోవాలి. ఎందుకంటే A1 A2 ఒకేసారి వెళ్ళారండి. ఒకరేమో బిడ్డల కోసం, ఇంకొకరేమో బిడ్డల భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద స్కూల్స్ ఎలా స్థాపించాలని వైజాగ్కి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళామని చెప్పారు. ఇద్దరు కలిసి ప్రత్యేక దీవుల్లో బ్యాంకర్లను కలిసారు. ఈ డబ్బును అక్కడే దాచిపెట్టేసినారు కదా. డబ్బు సంపాదించడం గొప్ప కాదండి బాబు, దాన్ని దాచిపెట్టడం, దాన్ని కాపాడుకోవడం చాలా కష్టతరం. ఇవన్నీ తెలిసిన గౌరవ చార్టెడ్ అకౌంటెంట్ గారు ఈరోజు వ్యవసాయం చేస్తానంటున్నారు. అదేంటో మరి. సో ఖచ్చితంగా అండి దీంట్లో ప్రజల సొమ్మే కాదండి, ప్రజల ప్రాణాలు నష్టపోయాం, ప్రభుత్వ సొమ్ముని నష్టపోయాం,
వీటన్నిటికీ ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే. ప్రతి వ్యక్తి శిక్షార్హుడే. దీంట్లో ఏ ఒక్కరు తప్పించుకోవాల్సిన పని లేదు. అక్కడ సీఎం స్థాయిలో వ్యక్తినే జైల్లో వేస్తే ఇక్కడ మాజీ సీఎం, ఒక మాజీ ఎమ్మెల్యే లాగా ఒక ఎమ్మెల్యే, నాట్ ఓన్లీ మినిస్టర్, అట్లీస్ట్ మినిస్టర్ కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే, మాజీ సీఎం, మరి ఎందుకు లోపలేయడానికి ఆలోచిస్తున్నారు? ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని నా విజ్ఞప్తి.